ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యానిమేషన్ మూవీ వస్తోంది అంటే పెద్దగా క్రేజ్ కనిపించదు. అందుకే కొన్నేళ్లుగా భారతీయ సినీ రంగం నుంచి యానిమేషన్ మూవీస్ తగ్గిపోయాయి. ఎప్పుడో 2005లో హనుమాన్ వచ్చింది, క్లిక్ అయింది. ఆ తర్వాత మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. కానీ మహా అవతారం అద్భుతం చేసింది, కొత్త మార్కెట్ క్రియేట్ చేసింది. 2005లో హనుమాన్ అనే యానిమేషన్ మూవీ సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే 4 కోట్లు పెట్టి తీస్తే 12 కోట్ల వ్యాపారం చేసింది. ఇండియాస్ టాప్ గ్రాసింగ్ యానిమేషన్ మూవీగా నిలిచింది. ఆ తరువాత సీక్వెల్ గా రిటర్న్ ఆఫ్ హనుమాన్ తెరకెక్కింది. అయితే ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దీంతో యానిమేషన్ మూవీస్ కు బ్రేక్ పడింది. 2005 తరువాత మళ్లీ ఇప్పుడు అంటే 20 ఏళ్లకు ఇప్పుడు మహావతార్ నరసింహ ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటి వరకు హాలీవుడ్ నుంచే విడుదలయ్యే యానిమేటెడ్ మూవీస్ మాత్రమే భారీ వసూళ్లు కొల్లగొడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వచ్చిన స్పైడర్ మ్యాన్ వర్స్ 56 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డును మహావతార్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. మహావతార్ నరసింహ విజయంతో మహావిష్ణువు దశావతారాల ఆధారంగా ఇకపై వరుస చిత్రాలు విడుదల కానున్నాయి. అలా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను సెట్ చేసింది హోంబలే. మహావతార్ నరసింహ సీక్వెల్ గా 2027లో మహావతార్ పరశురాం, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీష్, 2033లో గోకులానంద్, 2035లో కల్కి 1, 2037లో కల్కి సీక్వెల్ చిత్రాలను యానిమేషన్ రూపంలో విడుదలకు సిద్ధం చేస్తోంది హోంబలే. మన పురాణాలను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు అనేది ఈ సినిమా విజయంతో అర్థమైందని, అందుకే ఇక నుంచి ప్రతి 2 ఏళ్ల వ్యవధిలో వరుస చిత్రాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది హోంబలే.